దీవెనలు తెలియజేస్తున్నాను. ప్రియులు సునీల్ గారు, అలాగే సుమలత వారు మా సంఘం నుండి వచ్చిన బిడ్డలు, అలాగే మా ఊరే ఇందాక ఏం చెప్పారు అధ్యక్షుడు పిఎల్ పరంజ్యోతి గారి అని చెప్పారు. పిఎల్ పరంజ్యోతి గారి యొక్క రెండవ కుమారుని వారు గతకాలంలో ఎక్కడ సేవ చేశారో అదే ప్రాంతంలో అదే సంఘంలో సంఘ కాపరిగా ఉంటూ సంఘాలకు బిషప్గా ఉంటూ దేవుని సేవ ముందుకు సాగుతున్న నా కుమారుడు కూడా ఇక్కడికి వచ్చాడు. సోలమన్ పరంజ్యోతి, ఆయన హార్ట్ఫోర్డ్లో జాబ్ చేసుకుంటూ ఉన్నారు. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచయం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. నాకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. కుమార్తెకు కుమారుడికి వివాహం అయింది. నాకు ముగ్గురు మనవరాళ్ళు ఇంకా లేరు. ప్రార్థన చేయండి, దేవుడు అనుగ్రహిస్తారు. ఆమేన్, ఆమేన్. For God hath not called us unto uncleanness, but unto holiness. Therefore he that despiseth not the man, but the God who has given him also the Holy Spirit. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన యొక్క సంఘముగా, ఆయన బిడ్డలుగా, ఆయన కుటుంబముగా మనము పరిశుద్ధులమై ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తులైన పౌలు ఈ పత్రిక రాసినప్పుడు, దీనికి ముందున్నటువంటి పత్రికలు రాసినప్పుడు, ఏ పత్రిక రాసినా రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, గలతీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అని చెప్పి ఈ విధంగా టు ద సెయింట్స్ ఆఫ్ Thessalonica, to the saints of Romans, to the saints of Galatia అని చెప్పి ఈ విధంగా ప్రతి ఉత్తరాన్ని కూడా ఆయన పరిశుద్ధులకు అని ఉచ్చరించడం, సంబోధించడం, అడ్రస్ చేయడం మనం గమనిస్తుంటున్నాం. కనుక సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుని కొరకైనటువంటి ప్రజగా, దేవుని కొరకైనటువంటి సాక్షులుగా, ఆయన ప్రతినిధులుగా, ఆయన ప్రతిబింబముగా పరిశుద్ధమైనటువంటి జీవిత విధానమును కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఈ పరిశుద్ధత అనేటువంటి అంశంలో చూశారు, ఇది క్రైస్తవ లోకంలో, సంఘంలో చాలా తక్కువగా బోధించబడేటువంటి అంశముగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం సంఘానికి వస్తాం, గుడికి వస్తాం, బట్ we forget that we are called unto holiness. యానివర్సరీ జరిపించుకుంటాం, ప్రార్థనా కూటాలకు వస్తాం, కాన్ఫరెన్స్లు పెడతాం, కన్వెన్షన్స్ పెడతాం, రివైవల్ మీటింగ్స్ పెడతాం. ఇవన్నీ జరుపుతున్నా కూడా ద మెయిన్ పర్పస్ ఆఫ్ గాడ్ కాలింగ్ us for what? He is calling us unto a clean life, a holy life. ఆయన మనల్ని పరిశుద్ధులగుటకే, 7వ వచనంలో అంటాడు, పరిశుద్ధులగుటకే పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. కనుక ఉపేక్షించువాడు దేవుణ్ణే ఉపేక్షిస్తున్నాడు, మనుషుని కాదు. ఏ దేవుణ్ణి అంటే ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధత ఎవరికి కావాలి? పరిశుద్ధంగా ఎవరున్నారు? పరిశుద్ధత అంటే ఏంటి అని మనం అనుకుంటే ఎవరిని చూసినా పరిశుద్ధత కనబడకపోవచ్చేమో. ఆయన ఇలా ఉన్నాడండి, ఆయన అలా ఉన్నాడండి, ఈయన వంకరగా ఉన్నాడండి, ఆయన టింకర్గా ఉన్నాడండి, ఆయనలో అంత అబద్ధమేనని చెప్పి మనుషులను చూస్తూ వీళ్ళి వాళ్ళని ఏలెత్తి చూపించి మనం విమర్శించేటువంటి స్వభావం మానవ స్వభావం. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంటాడు, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగములో ముందుకు సాగుదాము
అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈ యొక్క జీవన రంగం, జీవితం ఒక పందెపు రంగముగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి ఆకర్షణలు, అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. వాటన్నిటిలో కూడా మనం నిలుకడగా నిలబడి దేవుని మహిమార్థమైనటువంటి సాక్షులుగా, సజీవ సాక్షులుగా జీవించాలని ప్రభు కోరుచున్నట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం దేవుని బిడ్డ. కనుక యేసు వైపు చూచుచు తండ్రి యొక్క సంపూర్ణత యేసు క్రీస్తునందు ప్రత్యక్షమైనట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరు పరిశుద్ధులు అంటే ఈ భూమి మీద ఉన్న వారిలో ఎవరిలోనూ పరిశుద్ధత కనబడకపోవచ్చేమో, కానీ వాక్యం చెప్పేది ఏంటంటే డోంట్ లుక్ ఎట్ పీపుల్, డోంట్ లుక్ ఎట్ అంటు మెన్ ఆర్ విమెన్, బట్ లుక్ అంటు గాడ్ హూ ఇస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసములకు ఏ దేవుడైతే కారకుడుగా ఉన్నాడో, ఏ దైవం అయితే మూలముగా ఉన్నాడో ఆయనను మనం చూడాలి, ఆయన మనం దృష్టించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగంతో దేవుడైనటువంటి యెహోవా దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవాను నేను పరిశుద్ధుడను. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను ఎలాగో పరిశుద్ధుడను. మనం ఉండలేకపోతే, మనం ఆ విధంగా జీవించలేనటువంటి వారమైతే దేవుడైనటువంటి ప్రభు మనల్ని అలా జీవించమని చెప్పాడు. మనం సృజించినటువంటి సృష్టికర్తైనటువంటి దైవానికి, దేవునికి మనం ఏమి చేయగలము, ఏమి చేయలేము సమస్తము కూడా ఆయనకు బాగా తెలుసు. He knows our capability, our ability, what all we can do, what all we cannot do. So he says, be ye holy. ఎవరు దైవంగా ఉన్నారు, ఎవరు పరిశుద్ధులుగా ఉన్నారంటే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధునిగా ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండి అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు బిడ్డారా, ఎవరికి కావాలి పరిశుద్ధత అంటే దేవుడు అంటాడు, నాకు కావాలి, నేను పరిశుద్ధుని కనుక మీరందరూ నా బిడ్డలు కనుక, నా కుటుంబము కనుక, నా ప్రజలు కనుక మీరందరూ కూడా నా వలనే పరిశుద్ధులై ఉండండి అని చెప్పేసి ఆయన హెచ్చరిక చేస్తున్నట్టుగా, ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు దేవునిలో, దేవుని యొక్క త్రిత్వములో దైవత్వం, దేవత్వం, పవిత్రత, పరిశుద్ధత ఇట్టే కనబడుతున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ దేవుడైన యెహోవా తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధునిగాను ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. దైవజనుడైనటువంటి మోషే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తోడుకొని వచ్చినప్పుడు ఆయన ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఆయన ఒక గళమెత్తి, స్వరమెత్తి అద్భుతమైనటువంటి పాట ఆయన పాడాడు. ఆయన అక్క అయినటువంటి మిరియాము కూడా కంచెలు చేతబట్టుకుని నాట్యం చేస్తూ, ఇశ్రాయేలులో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆమెతో పాటు ఏకీభవిస్తూ దేవుని గళమెత్తి సన్నుతించినట్లుగా, పాటలు పాడినట్లుగా, ఆయన సన్నుతించినట్లుగా, కీర్తించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ కీర్తనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క పవిత్రతను గురించి, పరిశుద్ధతను గురించి ఆయన వాడుతూ ఉంటున్నాడు. ఎక్సోడస్ చాప్టర్ 15:11, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటాడు కదా, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు అని చెప్పేసాడు. Who is like unto thee, O God? Who is like unto thee? There is none like unto thee. Thou art a holy God. You are holy. You are holy and you are greatly to be praised. నీవు కీర్తనను బట్టి పూజ్యుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజకు, స్తుతులకు, కీర్తనలకు యోగ్యుడవు అని చెప్పి దేవుని ఆయన సన్నుతించినట్లుగా మనం చూస్తున్నాం. వేపులలో నీ వంటి వాడేవాడు. అనేక వందల వేల కొలది దైవాలు మన భారతదేశంలో మనం చూస్తూ ఉంటాం. బహుశా ఐగుప్తులో ఉన్నటువంటి ఈ మోషే కూడా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవతలను, విగ్రహాలను ఆయన చూచుంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఐగుప్తు నుండి బయటకు ప్రయాణమై ఇశ్రాయేలీయులందరినీ నడిపిస్తూ
ఉండేటువంటి ఆ అన్య జనాంగాలలో, అన్య రాజ్యాలలో, దేశాలలో అనేకమైనటువంటి దైవాలు రోడ్డు ప్రక్కన, మార్గంలో, గ్రామాల్లో, పట్టణాల్లో ఆయన కనబడుంటాయి. మనం కూడా అంతే. మన భారతదేశంలో వెళ్తూ ఉంటుంటే రోడ్డుకి ఇరు ప్రక్కల కూడా గుళ్ళు, గోపురాలు, దేవతలు, దేవుళ్ళు, విగ్రహాలు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఆ విగ్రహాలు కానీ, దేవతలు కానీ, దైవాలు కానీ మనం చూస్తే వారిలో ఏ కుశాల కూడా దేవత్వము కానీ, పవిత్రత కానీ, పరిశుద్ధత కానీ ప్రత్యక్షమవుతున్నట్లుగా మనకు కనబడదు. ఎక్కడ చూసినా పవిత్రతే మనకు కనబడదు. ఎక్కడ చూసినా వాటిలో మురికి, చెత్త, చెదారం, ఎంతో భయంకరమైనటువంటి విషయాలు మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. బహుశా అటువంటి సమయంలో దైవజనుడైనటువంటి మోషే ఆయన కొలిచేటువంటి, ఆయన నమ్మినటువంటి, ఆయన విడిపించినటువంటి ఆ దేవునితో ఆయన పోల్చి చూస్తూ ఉంటే నీ వంటి వాడు ఎవరున్నాడు నాయన? Who is like unto thee, O God? There is no one like unto thee. Thou art a holy God. నీవు పవిత్రుడవు, నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, మహోన్నతుడవు, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు అని చెప్పి దైవజనుడైనటువంటి మోషే దేవునిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణగణం పవిత్రత, పరిశుద్ధత అని దాన్ని ఆయన పొగుడుచున్నట్లుగా, పాడుచున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడిలా కనుక దేవుడిలో, తండ్రి అయిన దేవుడిలో పరిశుద్ధత మనకు కనపడుతుంది. మోషే గారు దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు కూడా, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటాడు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనం సేవించే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని మనం ఎరిగి ఉండాలి. We must know who we are serving, what kind of God we are serving, and what kind of attributes He has. He is God Almighty. He is a immutable God. He is a holy God. ఆయన పరమ పవిత్రుడైనటువంటి దేవదేవుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తండ్రి అయినటువంటి దేవుని గురించి మనకు తెలియజేస్తుంది. రెండవది చూస్తే త్రిత్వంలో we see Godhead in the second person of Godhead, who is Jesus Christ. We see Him also as a holy one. ఆయన కూడా పవిత్రుడే. ఆయన మానవ మాతృనిగా మానవ రూపు దాల్చి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన బైబిల్ గ్రంథాన్ని మనం పరిశోధించి చూస్తే ఈ భూమి మీద పుట్టినటువంటి నరుల్లో ఏ నరుడు కూడా, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు, ఏ ఒక్కరిలో కూడా పవిత్రత లేదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, మనం ఆదివారం ఒకసారి మనం దేవుని యొక్క సన్నిధికి రావచ్చేమో, లేకపోతే వారానికి ఒకసారి రావడం కూడా మనకు కష్టం అయిపోతుందేమో. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, మనం అనుదినము కూడా దినదినము దేవుడిని వెతుకుతూ ఉండవలసినటువంటి వారమై ఉన్నామని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. కనుక దేవుని బిడ్డలముగా పవిత్రతను, పరిశుద్ధతను దేవాదేవుడు కోరుచున్నాడని లేఖనాలు మనకు తెలియజేస్తుంటుంది. కనుక శామ్యూల్ అంటాడు, నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడని చెప్పి దేవుడి గురించి తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువులో కూడా ఏ విధమైనటువంటి అపవిత్రత లేదు. రోమపత్రికలో పౌలు భక్తుడు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అలాగే 3:11 చెప్తే 3:23 ఆయన అంటాడు కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది. ఏ భేదమును లేదు. దేవుని బిడ్డలముగా ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపియే అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలముగా మనం గ్రహించవలసింది ఏంటంటే, మానవ మాతృలో ఏ ఒక్కరిలో కూడా పవిత్రత, పరిశుద్ధత జన్మంలో రాలేదు, వారి యొక్క కర్మంలో కూడా
రాలేదు. మానవుడు జన్మపాపి, కర్మపాపి. పాపము వలన వచ్చి జీవితము మరణము. అయితే ఒక్కడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఒక్కడు మాత్రమే ఈ భూలోకంలో పాపరహితుడిగా, పాపము లేనిటువంటి వారిగా పుట్టినవాడని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ యోబు వాపుతూ ఉన్నాడు. ఏమనంటే, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటి వాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు అని చెప్పి 15వ అధ్యాయం యోబు 15:14 మరలా 14:4 అంటాడు కదా, పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడో పుట్టనేరాడు. అవును, మానవునితో ఇది తప్పనిసరిగా అసాధ్యమే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్, బట్ విత్ గాడ్ there is nothing that is impossible. Amen. హల్లెలూయా. దేవుడారా, అంతటి అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆలోచన యోగవంతునికి వచ్చింది. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. How good it would be if a holy man could come out of an unholy woman, unholy man. మానవుల్లో నుండి పాపరహితుడు రాగలడంటే అది అసాధ్యమని చెప్పేసి లేఖనాలే మనకు తెలియజేస్తున్నాయి. కనుకనే ఇది దేవునితోనే సాధ్యం. కనుక త్రిత్వంలో రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించినప్పుడే లేఖనం ఏం చెప్తుందంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనంలో గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చింది. మరియా, దయాప్రాప్తురాలా, నీకు శుభం, యు ఆర్ హైలీ ఫేవర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్తే హడలెత్తిపోయింది. ఏంటో ఈ శుభవచనం అని చెప్పి దేవదూత అంటాడు లూకా 1:34, అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాన్ని, ఇది ఎలా జరిగిన దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నీలో కమ్ముకొను గనుక పుట్టబో శిశువు ఎలాంటి వాడతాడు? పరిశుద్ధుడై. హల్లెలూయా. పరిశుద్ధునిగా ఈ లోకంలో పుట్టిన వారిలో ఏ మానవుడు కూడా పుట్టలేదండి. ఎవ్రీ మ్యాన్ ఈజ్ sinful even in his conception. రాగలుగుతుంటాడు కదా, నా తల్లి నన్ను గర్భంలోనే పాపంలోనే గర్భం ధరించి. దేవుని బిడ్డలుగా మనం జన్మపాపి, కర్మపాపి అనేటువంటి సంగతిని మనం గ్రహించి ఇది ఎవరి వలన తీసివేయబడగలదు, ఎవరి వలన పవిత్రతను మనం పొందుకోగలమని ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకే ఒక్కడు ఉన్నాడు. ఒకే ఒక్కడు. ఎవరాయనంటే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన అంటాడు, గాబ్రియేలు దూత అంటాడు, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. అబ్బా, దేవుని కుమారుడిగా ఈ లోకంలో పరిశుద్ధునిగా, పరమ పవిత్రునిగా పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే. అందుకే ఆయన ద్వారానే మానవాళికి విమోచనం, ఆయన ద్వారానే మానవ జాతికి పాపము నుండి విడుదల, పాప క్షమాపణ దొరికేది యేసు ప్రభు చిందించిన ఆయన పవిత్ర రక్త ప్రోక్షణం ద్వారానే కలుగుతుందని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డ, యేసు ప్రభువులో కూడా ఏ విధమైనటువంటి అపవిత్రత, అపరిశుద్ధత, అవినీతి లేదని లేఖనాలు ఆయన జన్మాన్ని గురించి తెలియజేస్తూ ఉంటున్నాయి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, ఆదిమ క్రైస్తవ సంఘానికి బెదిరింపులు, హింసలు వచ్చినప్పుడు వారు బెదిరిపోయి దాక్కోలేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి వారు దేవుని వేడుకుంటూ ఉన్నారు, దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ రోజు మనం చూస్తే ఇండియా దేశంలో భయంకరమైనటువంటి హింసలు క్రైస్తవులను పోస్తూ ఉన్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో, ఇరాన్లో, సిరియాలో భయంకరమైనటువంటి ఐసిస్ అనేటువంటి ఉగ్రవాద ముస్లిం సంస్థ భయంకరంగా క్రైస్తవుల్ని చంపింది. దేవుళ్ళ ఇటువంటి క్రైస్తవులను హింసించేటువంటి దేశాల కొరకు మనం ప్రార్థించాలి. మీ ప్రార్థనలు అదొక
ఐటమ్గా నేను చూస్తాను. చాలా సంతోషం. మన క్రైస్తవులుగా మనకైతే ఈ అమెరికా దేశంలో కానీ కొన్ని ప్రాంతాల్లో భారతదేశంలో హింసలు, కష్టాలు, బాధలు లేవు. కానీ మరి భారతదేశం యొక్క ప్రభుత్వం ఇటీవల మారింది. భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయని చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. కనుక మన ప్రార్థనలో ఇంకా ఎక్కువగా ఈ క్రైస్తవ సంఘాన్ని కొరకు మనం ప్రార్థించవలసినటువంటి అవసరత, బాధ్యత ఉన్నదని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక యేసు ప్రభు ఆయనలో పవిత్రత, పరిశుద్ధత ఇట్టే కనబడుతున్నట్లుగా ఆదిమ క్రైస్తవ సంఘం వారి యొక్క హింసలో కూడా ఆయన పవిత్రతను వారు గుర్తించినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 29వ వచనం మనం చదివితే 29:30 ప్రభువా ఈ సమయమున వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా. ఆమేన్. మన దేవుడు, మనం సేవించిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం రక్షించిన దేవుడు, మనం విమోచించిన దేవుడు, మన కొరకు తన ప్రాణము సైతం త్యాగం చేసి అఘోరమైన శిలువ మ్రానుపై ఆయన పవిత్ర రక్తాన్ని చిందించినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎందుకోసం ఈ యాగాన్ని చేశాడు, ఎందుకోసం ఆయన రక్తాన్ని ధారపోశాడు, ఎందుకోసం ఆయన శిలువపై హింసించబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ముళ్ళకిరీటం పెట్టబడ్డాడు, శీలను కొట్టబడ్డాడు, పక్కలో బళ్ళకు పోడు భయంకరమైనటువంటి చిత్రవద ఆయన అనుభవించి నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను విమోచించడానికి ఆయన తన ప్రాణాన్ని పణంగా ఇచ్చిన దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ హింసలో, బాధలో, బెదిరింపులో నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చేయడానికి నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము అని చెప్పి వారు ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక యేసు క్రీస్తు ప్రభువులో ఆయనలో ఏ విధమైనటువంటి కల్మషము, అవినీతి, దుర్నీతి, అపవిత్రత, అపరిశుద్ధత లేనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన పరమ పవిత్రుడు, పూర్తిగా సంపూర్ణంగా ఆయన మానవునిగా జన్మించినప్పటికీ ఆయన పరిపూర్ణుడిగా దైవమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అదే సమయంలో హీఈస్ ఫుల్లీ ఆల్సో అ మ్యాన్. ఆయన ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్ అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఆయనలో ఏ విధమైనటువంటి అపవిత్రత లేదు. కనుక పౌలంటాడు యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగంలో ముందుకు సాగుదామని చెప్పేసి అంటున్నాడు. చిత్తంలో 3వ వాడు పరిశుద్ధాత్ముడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆయన స్వభావమే పరిశుద్ధము, పవిత్రత అనేది మనకు తెలుస్తుంది. దేవుని మీద లోకస్వార్థ 1:34 దాకా ఆ మరియతో చెప్పినటువంటి ఆ మాట గాబ్రియలు దూత లోక 1:35 అంటాడు పరిశుద్ధాత్మని మీదికి వచ్చును. ఏ ఆత్మ? ఆ పవిత్రాత్మ కాదు, దయ్యపుటాత్మ కాదు. కొన్నిసార్లు దయ్యాలు పట్టిన వాడిని మనం చూస్తుంటాం, అపవిత్రాత్మను బట్టి పీడించబడుతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అటువంటి దురాత్మలు కాదు, మరి మీదకి వచ్చేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. ఈజ్ రియల్, ఈజ్ వన్ ఆఫ్ ద ట్రినిటీ. అవర్ గాడ్ ఈజ్ అ ట్రైయూన్ గాడ్. దట్స్ ద కైండ్ ఆఫ్ గాడ్ వి ఆర్ సర్వింగ్. కనుక పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తిని కనుగొను. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై. చూసారా, ఆయన డిఎన్ఏలో ఎక్కడా పవిత్రత లేదు, ఆయన జీన్స్లో ఏ విధమైనటువంటి కల్మషము లేదు. ఆయన ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ హై అబవ్, పై నుండి వచ్చినటువంటి వానిగా దేవుని గురించి మనం చూస్తుంటున్నాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు పరిశుద్ధులు అవడానికే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండుటకు మాత్రం ఆయన మనల్ని పిలువలేదు. పరిశుద్ధాత్మను ఎందుకు అనుగ్రహించాడు? 1 Thessalonians 4:8 అంటాడు కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు అని చెప్పేసి అంటాడు. పరిశుద్ధాత్మను ఎందుకు అనుగ్రహించాడు? టు మేక్ us holy, to guide us to live a holy life.
టు క్లెన్స్ us from all uncleanness, సమస్తమైనటువంటి అపవిత్రత నుండి మనల్ని శుద్ధి చేయడానికి, విడిపించడానికి, ప్రభు బిడ్డలుగా నడిపించడానికి ఆయన తన పరిశుద్ధాత్మను అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సరే, ఈ త్రియేక దేవుడు మనం సేవించేవాడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన గురించి ఇంకా తెలుసుకోవడానికి, బాగా ఎరగడానికి, ఆయనలో నడవడానికి మనకి ఏ విధమైనటువంటి గైడెన్స్ ఆయన ఇచ్చాడా అంటే ఆయన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. 4వది ఆయన గ్రంథం పేరు కూడా పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. వీ క్యారీ దట్. ఈ రోజుల్లో అయితే ఐప్యాడ్లో హోలీ బైబిల్, ఐఫోన్లో హోలీ బైబిల్, ఆ ఫోన్లో ఈ ఫోన్లో అన్ని గ్యాడ్జెట్స్లో కూడా వీ హ్యావ్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో దేవుడు ఉండేలాగా, అందేలాగా, అందరికీ అందుబాటులో ఆయన పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ జ్ఞానం ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చిన జ్ఞానమే. ఆమె కనుక దేవుడి బిడ్డలముగా మనము ఆయన గ్రంథాన్ని, ఆయన వాక్యాన్ని కలిగిన వారమై, చదువు వారమై, ఎరిగిన వారమై ప్రభువులో మనం శుద్ధ జీవితం, పవిత్ర జీవితం జీవించడానికి ఆయన కోరుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు ఈ పరిశుద్ధ లేఖనాల గురించి, దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసేను. పరిశుద్ధ లేఖనములందు which he promised beforehand through his prophets in the holy scripture. In the holy scripture. ఈ పవిత్రమైన లేఖనాన్ని మనకు అనుగ్రహించిన దేవుని మనం ఎరగాలని, ఆయన పవిత్రత అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో ఇంకా బాగా తెలుసుకోవాలని ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధత అంటే ఏంటి, పరిశుద్ధత ఎలా ఉంటుంది అంటే మనం దాన్ని వర్ణించగలమా, వివరించగలమా? ఎవరైనా గుడ్డివాని దగ్గరికి వెళ్ళి, నాయన కాస్త నువ్వు సన్ రైజ్ కానీ సన్సెట్ గురించి కానీ చక్కటి బొమ్మగి అంటే గీయగలరా? మనం అటువంటి వారు దేవుని యొక్క పవిత్రతను మనం చూడకుండా, దేవుని యొక్క పరిశుద్ధత అంటే ఏంటో మనం అనుభవించకుండా దాన్ని గ్రహించడం అంటే చాలా కష్టం. ఈ పరిశుద్ధత అంటే ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఈ పరిశుద్ధత అనేటువంటి పదం, మాట ఎక్కడైతే వాడబడిందో దానికి ముందు ఉన్న వచనం కానీ, వెనక ఉన్న వచనం కానీ, లేకపోతే అదే వచనంలో ఉన్న ఆ ముందు వెనక భాగాలు కానీ మనం చదివితే పరిశుద్ధతలో ఉన్నటువంటి గుణగణాలు కొన్ని మనకు బయలుపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కనుక నేను ఆలోచించాను, వాట్ ఈస్ హోలీనెస్ ఎనీవే? వెల్, ఆఫ్ కోర్స్ క్లీన్లీనెస్ ఈజ్ హోలీనెస్, సిన్లెస్నెస్ ఈజ్ హోలీనెస్ అని మనం ఒక మాటలో చెప్పవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు వివిధ అంశాలు మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దైవజనుడైనటువంటి మోషేని దేవుడైనటువంటి యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, మోషేని పిలిచినప్పుడు, మోషేకు దేవుడు ఒక మండుచున్న పొదలో కనబడ్డాడు. హోరేబు కొండ మీద మండుచున్న పొదను దైవజనుడైనటువంటి మోషే, అప్పటికి దైవజనుడా కాదా అంటే ఏమో చెప్పలేదు కానీ, బట్ హీ వాజ్ టెండింగ్ ద షీప్ ఆఫ్ హిస్ ఫాదర్ జెత్రో. ఫర్ 40 long years he was tending. He was a shepherd man. కాపరిగా మామగారికి సేవ చేస్తూ, ఒక దాసుడిగా పనిచేస్తూ, మందలను, మేకలను, ఒంటెలను ఏమున్నాయో మనకు తెలియదు. 40 ఏళ్ళు అరణ్యంలో ఆయన ఉన్నాడు. అయితే ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ కొండ మీద ఒక పొద మండుతుంది, దగదగదగదగా మండుతుంది, కానీ ఆ పొద కాలిపోలేదు. It was burning with a fire, but it was not consumed. మండుతుంది కానీ ఆ పొద కాలిపోలేదు, మాడిపోలేదు, మసైపోలేదు, రాలిపోలేదు. వెంటేంటో చూద్దామని దగ్గరికి సమీపిస్తూ ఉన్నాడు. దగ్గరికి సమీపిస్తున్నటువంటి సమయంలో మోషే డోంట్ కమ్ నై, దగ్గరికి రావద్దు, ఎందుకంటే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం. Where thou standest, Moses, is a holy ground.
ప్లీజ్ రిమూవ్ దై షూస్ ఫ్రమ్ దై ఫీట్. నీ కాళ్ళ నుండి చెప్పులు తీసి పక్కన పెట్టవయా, అప్పుడు యూ కెన్ కమ్ అండ్ అప్రోచ్ మై ప్రెసెన్స్ అని చెప్పి. మోషేకి అప్పటి వరకు కూడా ఐడియా వచ్చి ఉండదు, ఆలోచన వచ్చి ఉండదు. దేవుని యొక్క సన్నిధి పవిత్రమైనదని, పరిశుద్ధమైనదని, ఎలా పడితే అలా దేవుని సన్నిధికి వెళ్ళడానికి వీలేదనేటువంటి ఆలోచన కానీ తెలివి కానీ ఉండదు. బహుశా అప్పుడే తెలుసుకున్నాడు, దేవుడు చెప్పినట్లు ఆయన చెప్పులు తీసి పక్కన పెట్టి ఆయన సముఖంలో సన్నిధానంలో సాగిలపడ్డాడు. అప్పుడు దేవుడు అతనితో సంభాషించడం మొదలుపెట్టాడు. కనుక ఈ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో అపవిత్రమైన చెప్పులతో, అపరిశుద్ధమైన చెప్పులతో సమీపించడానికి వీలేదనేటువంటి సంగతిని ఆయన తెలుసుకున్నాడు. కనుక ఈ చెప్పులకును పరిశుద్ధ స్థలానికి సంబంధం ఏంటి? పడనిది ఏంటి? చేరకూడనిది ఏంటి అంటే, దేవుడు ఉన్న స్థలం పరిశుద్ధం కనుక ఆ పరిశుద్ధ స్థలానికి అపవిత్రమైన మురికి చెప్పులతో నీవు రావడానికి వీలు లేదు. మోషే ఎక్కడున్నాడు? అప్పటి వరకు మందలు వేపుతున్నాడు. మన ఇండియాలో మీరు చూసారో లేదో కానీ మందలు వేపేవారు గొర్రెల కాపరులు మందలకు వెనక కానీ ముందు కానీ అటు కానీ ఇటు కానీ మధ్యలో కానీ నడుస్తూ ఉంటారు. ఒకసారి నేను కడప ప్రాంతానికి యూత్ నందం తీసుకుని వ్యాన్లో వెళుతూ మీటింగ్స్ పెట్టడానికి వెళ్తూ ఉంటే దాదాపు 3000 గొర్రెలు ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఒక గొర్రెల మంద నాకు ఎదురుపడింది. I thought it's impossible to cross this road, so it's better to stop aside and wait until they all pass over. అవన్నీ కూడా వెళ్ళిపోయే వరకు రోడ్డు ప్రక్కన వ్యాన్ ఆఫ్ చేసి చూస్తూ ఉన్నాను. ఆ గొర్రెల కాపర్లో ఉన్నటువంటి ఆ వేషం, వారి యొక్క వస్త్రధారణ, వారు నడిచే విధానం ఎక్కడున్నారంటే, అప్పుడు అక్కడ గొర్రెలు వెళుతుంటేనే భయంకరమైనటువంటి సువాసన వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ గొర్రెలు కాసేవాళ్ళు ముందు వెనక వెళ్ళే వారి యొక్క కాళ్ళు చెప్పులు ఏ విధంగా కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నాయి. అవన్నీ పాడు చేస్తాయి, రోద చేస్తాయి. కనుక చెప్పులు తీసేయాలి. అంత పవిత్రమైనటువంటి అపరిశుద్ధమైనటువంటి చెప్పులతో ఉన్న సన్నిధిని సమీపించడానికి వీలేదు. మోషే రిమూవ్ యువర్ షూస్. మనకు అమెరికాలో ఇంట్లోకి, అమెరికా లేదు ఇండియాలో కూడా ఇంట్లోకి వెళ్ళే ముందు చెప్పులని ఎక్కడ పెడతాం? బయట పెడతాం. ఇక్కడ అమెరికాలో మనం కారు ఎక్కినా కార్పెట్ ఉంటుంది, ఇంట్లోకి వచ్చినా కార్పెట్ ఉంటుంది, రోడ్డు మీదకి వెళ్ళినా కార్పెట్ లాంటి రోడ్లు ఉంటాయి. కనుక మన కాలుకి కానీ షూస్ కానీ దుమ్ము ధూళి ఎక్కడ అంటుకోదు. శుభ్రంగా కొత్తగా కొన్న షూస్ ఎలా ఉంటాయో అవి చిరిగిపోయే వరకు అలాగే ఉంటాయి. అంత శుభ్రంగా ఉంటుంది మన పరిసర ప్రాంతాలని ఇక్కడ అమెరికా దేశంలో. అందుకే షూస్ తోటి చెప్పులతోటి గుళ్ళకి వచ్చేస్తారు, కూర్చుంటారు, ఆరాధన చేస్తారు. అయినా ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు చెప్పులన్నీ బయట విడిచి బయట క్లాసెట్లో పెట్టి మనం బెడ్రూమ్లోకి వెళ్తాం, లేకపోతే లివింగ్ రూమ్లోకి వెళ్తాం, ఇంట్లోకి వెళ్తాం. మనకే ఇంత పరిశుద్ధత కావాల్సి వస్తే, పరిశుభ్రత కావాల్సి వస్తే దేవుడికి ఇంకెంత పరిశుభ్రత అవసరం. కానీ నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధతలో పరిశుభ్రత కూడా దేవుడు కోరుచున్నవాడు. అందుకే మనకు ఒక సామెత ఉండేది ఇండియాలో, గుర్తుందో లేదు, క్లీన్లీనెస్ ఈజ్ ఆఫ్టర్ గాడ్లీనెస్. పరిశుద్ధతలో పరిశుభ్రత ఇమిడి ఉంది అనేటువంటి సత్యాన్ని దేవుడు ఇక్కడ తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం దేవుడి. కనుక ఈ చెప్పులోనే కాదు, మనం వేసుకునేటువంటి వస్త్రాల్లో కూడా పరిశుభ్రత ఉండాలని దేవుడు కోరుచున్నట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. నిర్మాకాండం 3వ అధ్యాయం, క్షమించండి, నిర్మాకాండం 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చును. Hey, can I come on Mount Sinai? I want to see all of you to wear a fresh
వాష్ క్లోత్స్. నా సన్నిధానంలో ఎవరు కూడా మురికి వస్త్రాలతో కనపడడానికి వీల్లేదు. పవిత్రంగా పరిశుభ్రంగా నీ వస్త్రధారణ ఉండాలి. ఇది ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. అయితే ఆయన ప్రత్యేకంగా లేవీయులకు, యాజకులకు, ప్రధాన యాజకులకు, ఇంకా పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి శాసనాలు ఆయన రాశాడు. వాళ్ళు దేవుడికి అభిషేకించబడినప్పుడు పై నుండి కింద వరకు వాళ్ళ స్నానాలు చేయించాలి, శుభ్రంగా చేయాలి. క్రొత్త వస్త్రాలు, మంచి వస్త్రధారణ వారు వేసుకోవాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ముందు బయట ప్రాంగణంలో వెలుపల ఆయన ఇత్తడి గంగాళం పెట్టించాడు. ఆ ఇత్తడి గంగాళంలో పరిశుభ్రమైన నీళ్ళు. దేని కొరకు అంటే దే హ్యావ్ టు వాష్ దేర్ ఫీట్, దే హ్యావ్ టు వాష్ దేర్ హ్యాండ్స్, దే హ్యావ్ టు వాష్ దేర్ ఫేస్ అండ్ క్లీన్ దెమ్సెల్వ్స్ ఫస్ట్ బిఫోర్ దే ఎంటర్ ఇంటు ద హోలీ ప్లేస్ ఇన్ ద ట్యాబర్నాకిల్. ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించి శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే బయట బలిపీఠం దగ్గర వాళ్ళు బలులను అర్పిస్తారు, కోడెల్ని, మేకల్ని, గొర్రెల్ని బలిస్తారు. వాళ్ళ యొక్క చేతులు, వస్త్రధారణ అంతా కూడా మురికైపోతుంది. కనుక శుభ్రపరచుకోవాలి. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది కనుక మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలని దేవుడైనటువంటి ప్రభు వారికి శాసించినట్లుగా అనిపిస్తుంది. కానీ యాజకులు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది కావాలి. ప్రధాన యాజకులు సంవత్సరంలో ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్లే ముందు శుద్ధి చేసుకోవడమే కాదు, రక్త ప్రోక్షణం చేదబట్టుకుని యెహోవా మందసాన్ని ఆయన సమీపించాలని లేఖనాలు తెలియజేస్తుంది. దేవుళ్ళ మనల్ని పవిత్రపరచడానికి యేసుక్రీస్తు యొక్క రక్తంతో పోలిస్తే ఏ రక్తం కూడా సరిపోదు. కనుక కోడెల రక్తం మనిషి రక్తం కంటే విలువైందా? కోడెల రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ, మేకల రక్తం కానీ కానే కాదు. లేకపోతే ఒక మంచి మనిషి ఒకవేళ ఎవడైనా ఉన్నాడు అనుకుంటే ఆ మంచి మనిషి యొక్క రక్తం మానవుని విమోచించడానికి సరిపోతుందా అంటే సరిపోదు. ప్రధాన యాజకుడైనటువంటి కైప యేసుప్రభువు సిలువేసే సమయంలో ఒక సలహా ఇచ్చాడు. ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ దట్ ఎ మ్యాన్ షుడ్ డై ఫర్ ఆల్ ద మ్యాన్కైండ్ దట్ ఆల్ ద నేషన్ మే నాట్ పెరిష్. దట్ ఆల్ ద నేషన్ మే నాట్ పెరిష్. లోకమంతా కూడా లేకపోతే దేశమంతా కూడా నశించిపోకుండాన్నట్లు మనుషులందరి కొరకు ఒక మనుషుడు చనిపోతే మేలు అంటాడు ప్రధాన యాజకుడు. ఏ మనిషి చనిపోతే మేలు? నేను పాపిని, నీవు పాపివి, ప్రధాన యాజకుడు పాపే, యాజకుడు పాపే, లేవీయులందరూ పాపే. ఎవడు చచ్చిపోతే మేలు? అందుకే యేసయ్య వచ్చాడు ప్రధాన కాపరిగా, మహా గొప్ప యాజకునిగా, సంఘమంతటికి లోకమంతటికి ప్రధాన కాపరిగా, యేసు పరమ పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసయ్య రక్త ప్రోక్షణం మానవుని పాపాన్ని పరిహరించడానికి విలువైన లేఖనాలు మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే రక్త ప్రోక్షణం లేకుండా మానవుని పాపము పరిహరించబడదు. సర్వమానవ పాప పరిహారార్థము రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని వేదాలు కూడా చెప్తున్నాయంట. వేదాలు ఏం చెప్పినా నాకు అనవసరం. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మానవుని పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి అని చెప్తుంది. అయితే అది ఎవరి రక్తం కావాలి అంటే పరమ పవిత్రుని యొక్క రక్తం. పరమ పవిత్రుడిగా ఉన్నారు యేసయ్య వచ్చాడే. ఆయన మాత్రమే మన కొరకు పరమ పవిత్రుడిగా వచ్చాడు, జీవించాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున జయశీలునిగా పునరుద్ధాన శక్తితో ఆయన మృత్యుంజయుడైనట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. కనుక ఆయన రక్త ప్రోక్షణంతో మనము ఆయన కృపాసనాన్ని సమీపించాలి. ఆయన పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాన్ని మనం సమీపించడానికి ఆయన అర్హతను, యోగ్యతను ఆయన మనకు అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలుగా మనం శుద్ధి చేసుకోవాలి. అయితే ఇక్కడ బాహ్యంగా దేవుడు మన వస్త్రధారణ కూడా, మన పైవేషము కూడా, మన శరీరం కూడా మనం పరిశుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలని చెప్తున్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. బహుశా యేసయ్య బాప్తిసం తీసుకోవాలని చెప్పినప్పుడు అది కూడా ఒక దానికి సూచనగా, చిహ్నంగా ఉందేమో అని నేను అనుకుంటాను. నికోదేము వచ్చాడు
నేను పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే వాట్ షుడ్ ఐ డు అంటే యూ మస్ట్ బి బోర్న్ అగైన్ బై స్పిరిట్ అండ్ బై వాటర్. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అప్పుడు జన్మించితే తప్ప అతడు పరలోక రాజ్యాన్ని చూడలేడు అంటాడు. నీటి మూలంగా మస్ట్ బి ఇమ్మర్స్డ్ కంప్లీట్లీ. స్నానం చేసేవాడు పరిపూర్ణంగా నడినెత్తి మొదలుకొని అధికారుల వరకు కూడా శుద్ధి చేసుకుంటాడు. అలాగే బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా అలాగే బాప్తిజం నువ్వు తీసుకొని నువ్వు రక్షించబడాలి. ఆ నీటి బాప్తిజం నీ పవిత్రమైన పరిశుద్ధమైన పరిశుభ్రమైన జీవిత విధానానికి సూచనగా ఉంటుంది. అలాగే క్రీస్తు ఏ విధంగా మన కొరకు మరణించి మరలా తిరిగి లేచాడో దానికి కూడా చిహ్నంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంటున్నాడు. కనుక ఈ బాహ్య శుద్ధీకరణ అవసరమని ప్రభువు చెప్తూ, అదే సమయంలో మన యొక్క మనసును మనం శుద్ధి చేసుకోవాలి, మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలని కూడా లేఖనాలు ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు మనం చదివినట్లయితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అతిథి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా. చూస్తున్నారా, గమనిస్తున్నారా పదాలు? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకుని. దేంతో శుద్ధి చేస్తున్నాడట? వాక్యమనే నీటితో. హల్లెలూయా. ఇందాక నేను చెప్పాను కదా, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ముందు ఇత్తడి గంగాళం దగ్గర యాజకుడు తను తాను శుద్ధి చేసుకోవాలి. బాహ్య శుద్ధీకరణ. ఈ సమయంలో ఇక్కడ అంటాడు, నూతన నిబంధన కాలంలో వాక్యం అనే ఉదకంతో He has given us the brazen laver to cleanse ourselves, which is the word of God. దేవుని యొక్క వాక్యం అనే నీటితో మనల్ని మనం శుద్ధి చేసుకుని పవిత్రపరుచుకొని దేవుని కొరకైనటువంటి మహిమగల సంఘముగా నిర్దోషమైన పరిశుద్ధమైన ఏ విధమైనటువంటి మడత మచ్చ కల్మషము రోత లేనిటువంటి సంఘముగా పరిశుద్ధ సంఘముగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలని దేవుని యొక్క వాక్యములు మనకు తెలియజేస్తూ ఉన్నాం. కనుక మన మనస్సు శుద్ధి కావాలన్నా, మన హృదయం శుద్ధి కావాలన్నా, మన జీవిత విధానం శుద్ధి కావాలన్నా ఎలా శుద్ధి చేసుకుంటామంటే వాక్యము ద్వారా. యవనస్తులు దేని చేత మనను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతనే. We have to control ourselves. We have to protect. We have to guard our lives, our footsteps. మన జీవిత విధానం అంతటి కూడా మనము శుద్ధి చేసుకొని పవిత్రపరచుకొని దేవుని కొరకు జీవించు వారముగా ఉండాలని ప్రభువు కోరుచున్నట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తుంటాయి. కనుక వాక్యం అనే నీటి ద్వారా మన యొక్క జీవితాలు, హృదయాలు, మనస్సులు, సమస్తపు ఆలోచనలను మనం శుద్ధి చేసుకొని ప్రభు కొరకు జీవించాలని కోరుతున్నాం. చాలా వాక్య భాగాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. బహుశా సమయం అయిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. కనుక పవిత్రతలో పరిశుభ్రత కూడా ఉన్నది. పరిశుద్ధతలో పరిశుభ్రతను దేవుడు కోరుచున్నాడు. బోత్ క్లీన్లీనెస్ అండ్ హోలీనెస్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకదాన్ని ఒకటి విడువకుండా ఎడబాయకుండా అవి పయనించినవిగా ఉన్నట్టుగా లేఖనం అంతటిలో కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఇక చాలా వాక్యాలను నేను చెప్పడం లేదా, షార్ట్ చేసేస్తున్నాను. పరిశుద్ధతలో దైవాగ్ని కూడా ఏమి ఉన్నదని లేఖనాల ద్వారా మనం తీసుకుంటూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి మోషేకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, మోషే వేర్ యువర్ స్టాండింగ్ ఇన్ ద హోలీ గ్రౌండ్. Wherever God mentioned the word holy, there appeared a holy fire. పవిత్రమైన పరిశుద్ధమైన దైవాగ్ని ప్రత్యక్షమైనట్టుగా లేఖనాలు మనం చూడగలం. దేవుడు మండుచున్న పొదలో కనబడ్డాడు. అదే సమయంలో దేవుడు పరిశుద్ధం అని ప్రకటించాడు. మోషే నిద్రపోయాడు. వెంటనే దేవుని మాటలకు విధేయుడే
తన చెప్పులు తీస్తాడు. కనుక ఈ పరిశుద్ధతలో దైవాగ్ని కూడా ఉంది. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే యెషయా దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడై ఉండగా నేను ప్రభువును చూచితిని. I have seen the Lord high and lifted up. He is seated on a wonderful, glorious throne. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఒకరితో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుని యొక్క పరిశుద్ధత ఎప్పుడైతే ప్రత్యక్షమవుతుందో, దేవుని యొక్క పరిశుద్ధతను గురించినటువంటి మాటలు ఎప్పుడైతే ఆ దేవాలయంలో దేవలోకములో దేవుని సంఘములో మందిరములో వినబడినవో, దేవుడు ఆ దేవాలయంలో ప్రవేశించినటువంటి పాపి అయినటువంటి ఈ యెషయా కూడా తనలో ఉన్నటువంటి అపవిత్రతను చూసుకునేటువంటి ఆ భాగ్యం అతనికి దొరికినట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క పవిత్రత పరిశుద్ధతను మనం ప్రత్యక్షపరిచినప్పుడు మనలో ఉన్నటువంటి అపవిత్రత కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ పవిత్ర లేఖనాలు మనం చదివినప్పుడు మనలో ఉన్నటువంటి అపవిత్రత మనకు ఇట్టే కనబడుద్ది. అందుకే దేవుడు వాక్యాన్ని నీటిగా మాత్రమే కాకుండా దాని అర్థముగా కూడా మనకు అనుగ్రహించాడు. మనం అర్థంలో చూస్తున్నప్పుడు మన ముఖంలో ఏమైనా మురికి చెత్త చెదారం ఉండకూడని అపశృతులు ఏమైనా ఉంటే వాటిని మనం వెంటనే కరెక్ట్ చేసుకుంటాం, మనం శుద్ధి చేసుకుంటాం, మనం మేకప్ చేసుకుంటాం. మేకప్ చేసుకోవడానికి we take so much time. We like it. We like to see our faces made up కదా. అలాగే దేవుడు కోరేది ఏంటంటే ఆయన సంఘమైనటువంటి మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని. దానికి ఎంత సమయం తీసుకున్నా దేవుడు ఏమి బాధపడతాడు. God gave us plenty of time. కావలసినంత సమయాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ఎందుకోసం అంటే మనం శుద్ధి చేసుకోవడానికి, బహుశా ఆయన రాకపోవడానికి అవసరమవుతుందేమో. ఆయన పవిత్ర సంఘం కొరకు, పరిశుద్ధ సంఘం కొరకు, మహిమగల సంఘం కొరకు ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని మీద. కనుక ఇక్కడ ఈ దేవాలయంలో ఐసయా when he saw the glorious God manifested high and lifted up and enthroned, then he could see himself as sinful. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, అయ్యో నేను నశించి తిని అని చెప్పి దేవుని సముఖంలో అతని పాపాన్ని ఒప్పుకున్నప్పుడు అక్కడే దేవుని మందిరంలో ద హోలీ ఫైర్ వాస్ రైట్ దేర్ ఆన్ ది ఆల్టర్. దేవుని సముఖంలో దేవుని మందిరంలో పరిశుద్ధ అగ్ని, దేవుడు ఆ పరిశుద్ధ అగ్నిని నిర్మించాడండి అపవిత్రతను తొలగించడానికి. ఎప్పుడైతే యెషయా తన అపవిత్రతను ఒప్పుకున్నాడు, వెంటనే ఆ శరాపుల్లో ఒకడు కారుతో నిప్పును తీసుకుని అతని వద్దకు వచ్చి అతని పెదవులకు తగిలించగానే వెంటనే అతని పాపము పరిహరించబడింది, అతడు శుద్ధి చేయబడ్డాడు. నీ పాపము తొలగిపోయాడు, నీవు శుద్ధుడు అని చెప్పి దేవుడు ఎక్కడి ప్రభువే ఆయన గురించి ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధతలో దైవాగ్ని పరిశుద్ధాగ్ని కూడా ఇమిడి ఉంది. మనం నిప్పులా జీవిస్తే దోమలు ఈగలు వచ్చి మన మీద వస్తాయా? హలో, no, there is no way. If you live like a fire, no mosquito, no fly, nothing can come and approach you because you are fire. ఒకసారి మా నాన్నగారి దగ్గరికి ఆయన పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి నాన్నగారు మా అమ్మాయి దయ్యం పట్టిందండి, ప్రార్థన చేయడానికి రండి. నేను చిన్నపిల్లాడిని, నేను విన్నా నా కేక మొరాలు విన్నా, ఓ సంబడి పొసెసింది లేదు. నాన్నగారు ఓకే నాయన వస్తున్నాను, నీ వెళ్ళు నేను వచ్చేస్తానని చెప్పి వెళ్ళి బట్టలు వేసుకుని వచ్చేలాగా నేను కూడా రెడీ అయిపోయాను వెళ్ళాలని. మాలో చిన్న ఊరు, ఒక గ్రామం సగం ఇంటికి లేకుండా చూస్తుంది ఎవరు లేదు, అందుకే చిన్న గ్రామం చెప్తున్నాను. చిన్న ఊరు అయినప్పటికీ అంతర్వేది పనులని అమెరికా వరకు కూడా
మా సంఘ బిడ్డలు వ్యాపించున్నాయి. మిడిల్ ఈస్ట్లో, ఇజ్రాయెల్లో, హోలీ ల్యాండ్లో అవర్ పీపుల్ ఆర్ serving the Lord and pastoring the churches and doing great service to God and to men. వచ్చాడు, వస్తున్నాను ఆయన అన్నాడు. సరే నాన్నగారు వెళ్తున్నాను కదా, మనకు భయం పెట్టి మన కూడా అసలు దెయ్యం పట్టుకోండి ఎలా ఉంటారో చూద్దామని దయ్యం పట్టుకొని చూడడానికి నేను కూడా నాయనగారు వెనక ఆయన తెలియకుండానే వెళ్తుంటే ఆయన ఇంటికి సమీపిస్తున్నటువంటి సమయంలో ఆ దయ్యం పట్టి మనిషి కేకలు పెడుతుంది, అగ్గినిప్పు వచ్చేస్తుంది, అగ్గినిప్పు వచ్చేస్తుంది. నేను అనుకున్నాను, అగ్గి నిప్పు ఎక్కడ వస్తున్నాయి ఇంటికి అని చూస్తే ఎక్కడ కనపడాలి, చుట్టూ చూసాను ఎక్కడ కనపడలేదు, ముందు నాన్నగారు వెనక నేను మాత్రం. అప్పుడు నాకు అర్థమైంది, when she saw the man of God coming, she saw the holy fire in his life. Hallelujah. మనం దేవుని కొరకు దైవజనునిగా, దేవభక్తునిగా, if you live like a man of God, it's not easy to be called a man of God. Nowadays we hear so many people calling everybody man of God. ఆ జీవిత విధానం, ఆ అనుభవం, ఆ భక్తి, ఆ ఆత్మీయత, ఆ అభిషేకం ఉంటేనే కానీ మనం పిలవడానికి వీలు లేదు దేవుడు. కనుక ఆ విధమైనటువంటి ఆ ఫైర్ ఆయన నిలబడింది, ఆ అభిషేకం, ఆ దైవాజ్ఞ ఆయన ప్రత్యక్షమైనందుకు ఆ కేకలు పెట్టి మేము ఇంటికి వెళ్ళకుండానే ఆమె ఆ దయ్యం ఆమెను వదిలి వెళ్ళిపోయి. అంతటి అద్భుతమైనటువంటి శక్తి దేవుని కొరకు జీవించేటువంటి భక్తుల్లో ఉంటుందని లేఖనాలు మనకు తెలియజేస్తుంది. అందుకే హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయం అంటాడు, ఆయన దూతలను వాయువులుగాను, ఆయన సేవకులను అగ్ని జ్వాలలుగా. హల్లెలూయా. God wants us to be on fire, like fire. దేవుడు ఆయనే అగ్ని అయి ఉన్నాడు. He is all consuming fire. నేను దహించు అగ్ని అని చెప్పేసి తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు. కానీ ఈ అగ్ని వంటి జీవిత విధానం మనం కలిగి ఉన్నాం. ఆయన శిష్యులు ఆయన సాక్షులుగా జీవించడానికి వెళ్లే ముందు దేవుడు అన్నాడు, tarry in Jerusalem. యెరూషలేము నుండి మీరు వెళ్ళగా యెరూషలేములో తండ్రి వల్ల పొందుకున్న వాగ్దానం కొరకు వేచి ఉండండి అని పెట్టండి. ఎందుకోసం అంటే God's going to send you the promise, the comforter is going to come upon you. వారు కనిపెట్టారు. 10 రోజులు 10 దినాలు వారు ఆ మేడగదిలో కనిపెట్టినప్పుడు, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినట్టుగా మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. ఆ ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు, ఆ ఆత్మ వారి మీద వారినప్పుడు వారి అందరి మీద ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడెను. Why did he give them the tongues of fire? The tongues of fire would energize you, would empower you, would make you able to serve him in effective way. ఎఫెక్టివ్గా ఆయన కొరకు సాక్షిగా జీవించిన. అందుకే తోమా సహితం భారతదేశానికి వచ్చేటట్టు కారణం తెలుసా? హీ వాస్ ఎనర్జైజ్డ్ అండ్ ఎంపవర్డ్ బై ద పవర్, బై ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అతి పవిత్రమైన జీవిత విధానాలు జీవించాలి. అటువంటి కమిట్మెంట్, అటువంటి యాగం, త్యాగం వారు చేశారు కనుకనే వారు సాక్షులుగా ఎన్ని హింసలు వచ్చినా, కష్టాలు వచ్చినా, భయంకరమైన ప్రాణాపాయాలు ఎదుర్కొన్న వారు క్రీస్తు వరకు మరణించడానికి కూడా సాహసించారు. దానికి గల కారణం ఏంటంటే దే ఆర్ ఎంపవర్డ్ అండ్ ఎనర్జైజ్డ్ బై ద హోలీ స్పిరిట్. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు అంటే తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 7 వచనాలు, కనుక ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు కానీ తనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని, పరిశుద్ధాత్మను అనుగ్రహించిన టు మేక్ us to live holy, to enable us to live a righteous life. అట్టి జీవిత విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించుగాక. దేవుడా కళ్ళు వంచండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి మహోన్నతుడా, ఈ సాయంకాల సమయంలో
ఈ న్యూజెర్సీలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ సంఘంతో సహవాసం చేయడానికి, మేము ఆరాధించడానికి, మీ వాక్యము ధ్యానించడానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన తరుణంపై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము వట్టివారము, మంచివారు, ఎందుకు పనికిరాని వారు అయినప్పటికీ నీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని శుద్ధీకరించడానికి నీ కుమారుని లోకానికి పంపిణీ నీ పవిత్ర రక్తాన్ని మాకు చెల్లించి మా యొక్క జీవితాల్లో గొప్ప రక్షణ, గొప్ప ఆత్మీయ అనుభవాన్ని, పవిత్రమైన జీవితాలు జీవించేటువంటి ఆ యొక్క జీవిత విధానాన్ని మాకు చూపించాలని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా ఇంకా మేము ఫలభరితమైన విజయవంతమైన జీవితాలు జీవించేటువంటి కృప, శక్తి, అభిషేకం మాకు అనుగ్రహించున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.